ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు మీరు ఒక మంచి హైడ్రా విషయం ఇప్పుడు ట్రాఫిక్లో హైడ్రా గురించి నేను స్టడీ చేశాను అవునండి. ఇదే నాకేంటంటే మీరు ట్రాఫిక్లో ఉండి ఇబ్బంది పడి దాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంతా మునిగిపోతుందండి. హైదరాబాద్ ఏం చేస్తారు, బిల్డింగ్లను పగలు కొడుతున్నారు. అంటే ఈ దేవుని అనాథరైజ్గా అంటే ఆక్యుపై చేసుకున్న వాళ్ళని, చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని అవి మొత్తం బిల్డింగ్స్ కొలాప్స్ చేస్తున్నారు, కూలగొడుతున్నారు. అక్కడున్న ఆడవాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తిట్లు అన్నమాట రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ. దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్? ఇది అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళే అంటున్నారు మునిగిపోతున్న నీళ్ళని, కానీ దీనికి ఒక ఫిలాసఫీ ఉందండి. నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను. ఒక చీమల పుట్ట ఉందండి, దాంతో చేయబెడితే మీకు ఎన్ని చీమలు కుడతాయండి? ఎన్ని కుడతాయి? 2, 3, 5. అవును. కానీ మనం ఏం చేస్తాం, చీమల పుట్ట మొత్తంతో పడేస్తాం. అవును అవును. అంటే ఒకటి ప్రాబ్లం అయితే అందరు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అందరి రక్షణ గురించి కొంతమంది బాధపడుతున్నారు. అవునండి. వాళ్ళు కొంటప్పుడు తెలియదా, చేసేప్పుడు తెలియదు. కాకుండా దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కాంపన్సేట్ చేయాలని. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ దానికి లీగల్గా లైసెన్స్ పర్మిషన్ కాబట్టి ఆ కొనుక్కుంటే దానికి కాంపన్సేట్ చేయాలి. అంతే నేను మాట్లాడతాను. చెరువులు ఉండాల్సిందే. అయితే నేను ఆలోచించింది తెలుసా, ఈరోజు హైదరా అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది దేవద్ర అని గుర్తొచ్చింది. దేవద్ర అని నేను పేరు పెట్టుకున్నాను. రేవంత్ రెడ్డి గారు దేవుని నమ్మేవాడు, రేవంత్ రెడ్డి గారు భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడు. అటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు అందరు ఉదయాలు ఉండాలంటే దేవాలయాలను కూడా ఆక్రమించుకున్న వాళ్ళని ఇదే రకంగా కొలగొట్టేసేయాలి. దేవాలయాన్ని ఆక్రమించుకున్నారండి. 4 భూముల్ని దేవాలయమే ఆక్రమించుకున్నారా? గుడింత చిన్నగా అయిపోయింది చుట్టుముట్టు. ఆ భూములన్నీ ఉంటే, ఆ దేవాలయం బాగుంటే, నిత్య పూజలు జరిగితే ప్రపంచ శాంతి. అందుకే నేను దేవద్రా పేరు పెట్టుకున్నాను. వింటూ నాకు ఆలోచించింది రేవంత్ రెడ్డి గారి మనసులో ఆఫ్టర్ చెరువుల తర్వాత టెంపుల్ అని కాపాడడానికి వారికి మనసులో రావాల్సిందిగా కోరుకుంటున్నాను, ప్రభుత్వం కోరుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ చేసే మంచి పని అనిపిస్తుంది? చెప్పాను కదండి, కొంతమంది బాధపడతారు, కానీ మేమందరం హ్యాపీగా ఉంటాం. ఫ్యూచర్లా ఇన్ని లక్షలాది మంది ఇప్పుడు చిన్న దానికి నీళ్ళు వస్తున్నాయి కదా, మీరు నాలాల మీద ఇల్లు కడతారు, చెరువుల మీద ఇల్లు కడతారు. ఎట్లా ప్రకృతికి అగనెస్ట్ గా పోతే ఎలా? కాకుంటే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు కొలగొడితే కాంపన్సేషన్ ఇవ్వాలి. మీ దాని మీద స్టాండ్ ఉన్నా. నేను రంగనాథ్ గారిని అడిగాను, నేను ఇంటర్వ్యూ చేశాను. వెరీ గుడ్. సార్ చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే అంటే 1.5 ఉందండి మన హైదరాబాద్ జనాభా, వీళ్ళు 1,00,000 మంది ఉన్నారట. అంతే. మీరు అన్నట్టు మీరు చీమలు చెప్పారు, ఆయన ప్రజలు ఉంటే యాక్చువల్ చెప్పేశారు అనమాట. మరి 1.5 గురించి చూడమంటారా, 1,00,000 మంది గురించి చూడమంటారా? 1,00,000 మంది ఆక్యుపై చేశారు. 1.5 కాదండి, రాబోయే 1.5 అఫీషియల్ అన్అఫీషియల్ 2 కోట్లు దాటదు జనాభా. అదొకటి రాబోయే తరాలు కూడా బాగుంటాయి కదా. అంతే కదా. హైదరాబాద్ లో ఎలాంటి ఏరియా అంటే, హైదరాబాద్ అంటే ఇక్కడ ఎవరు వచ్చినా బతకొచ్చు అండి, ఎవరు వచ్చినా బతకొచ్చు. మీరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, బహుశా ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళు 90% బతుకు తెరువుడికి ఇవ్వడానికి ఉన్నది నగరం హైదరాబాద్. భాషకు ప్రాబ్లం లేదు, హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ ఏదైనా మాట్లాడవచ్చు. ఫుడ్ ప్రాబ్లం లేదు, ఎకానమీ ప్రాబ్లం లేదు. ఒక 5,000 రూపాయల శాలరీ కూడా బతకొచ్చు. అవును, అంత మంచి నగరం అండి ఇది. లాంగ్వేజ్ అని నైట్ డే అని కాదు, మీకు రాత్రి 12 గంటల బిర్యానీ దొరుకుతుంది, 4 గంటల ఇడ్లీ దొరుకుతుంది. ఓకే, ఫుడ్ ప్రాబ్లం లేదు, డ్రెస్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్ట్ బాగుంది. ఇంకొకటి అండి, మెయిన్గా పనిచేస్తా అన్న ప్రతి మనిషికి ఉపాధి దొరికే నగరం ఇది. ఇంకోటి కాస్త హైట్లో ఉంటుంది ఇది. మనము మామూలుగా అంటే హైట్లో ఉంటుంది, కానీ కొద్దిగా చల్లగా ఉంటుంది. అదే మీకు కాకినాడకి వెళ్తే మొత్తం చెమటలు, అంటే మంచి ప్లేస్ అనుకోండి. బట్ ఇది మంచిగా ఉంటుంది. అండ్ టోటల్ ఇండియాకు సెంట్రల్ ప్లేస్. అందుకని ఎవరు వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటారు, వస్తూనే ఉంటారండి. ఇంకా జనం వస్తూనే ఉంటారు. హారిజెంటల్ గా గ్రోత్ అవుతుంది సిటీ. రాబోతున్న టైంలో 2035 ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు, అవర్ పాపులేషన్ గోయింగ్ టు 3 crores అట. 3 crores. 3 crores అంటే ఏం తెలుసా? ఇప్పుడు చెరువులన్నీ ఎలా మళ్ళీ బెంగళూరు అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు 5 crores పెట్టి 10 crores పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా కార్లు అన్ని మునిగిపోయినాయి. వాళ్ళు చెరువులో కొన్నారు. అవునండి. ఇక టాపిక్ మనం పొలిటికల్ టాపిక్ కాబట్టి అది ఆలోచించి దేవద్ర అని పేరు పెట్టుకుని అంటే వీళ్ళు ఏడి చేస్తున్నారండి, మా ఇల్లు కూలగొడతారా, ఎవరికైనా ఏడుపుంటది కదండి, ఏడుపుంటది కదా. అంటే డబ్బులు ఇచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అవుతుందండి. ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయినప్పుడు
ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిన ఇంటి మీద ఏడుపు ఉంటుందా ఉండదా? ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు ఏడవరా? నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ డబ్బులు బ్లాక్ మనీ కదా. అవును, అంతే కదండి. అంతే. దాంతో పోల్చడం కరెక్ట్ కాదు. కానీ ఇల్లు కాబట్టి పర్మిషన్ ఇచ్చిన ఇల్లుకు కొనబడితే కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇంకో ప్లేస్లో ఇల్లు కట్టుకొని ఇవ్వాలి. అవును.